మన ఛానల్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియోకి స్వాగతం. తాజా ప్రపంచ పరిణామాలు మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఈరోజు మొదటగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రష్యాతో యుక్రెయిన్ యుద్ధ సమాప్తికి సౌదీ అరేబియాలో చర్చలు జరుపుతున్నారు. ఉక్రెయిన్ నాట్ ఎట్ ద టేబుల్. ఉక్రెయిన్ లేకుండా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఎందుకు సౌదీ అరేబియాలోనే ఎందుకు ఎంచుకున్నారంటే ఇదే వ్యూహాత్మకం. సౌదీ అరేబియా న్యూట్రల్ కంట్రీ, న్యూట్రల్ ప్లేయర్. సౌదీ అరేబియా యుఎస్ కి భద్రతా మిత్రుడు. అలాగే రష్యాకి ఒపెక్ లో ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఒపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒపెక్. దీంట్లో ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, వెనుజులా ఇలా ఒపెక్ కంట్రీస్ ఉన్నాయి కదా, దాంట్లో రష్యా కూడా ఒక భాగస్వామి. అందుకే సౌదీ అరేబియాలో చర్చలు జరుపుతున్నారు అమెరికా ఎవరితో? రష్యాతో. రష్యా సౌదీ అరేబియాలో కూర్చుని యుద్ధ సమాప్తికి ప్రయత్నాలు చేస్తుంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరియు యుయు కంట్రీస్ మా ప్రమేయం లేకుండా ఇలాంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఈ సమావేశం అయిన వెంటనే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు యుక్రెయిన్ అనవసరంగా యుద్ధం మొదలు పెట్టడం వల్ల జరిగిన అనర్థం, రష్యా యుక్రెయిన్ యుద్ధానికి కారణం యుక్రెయినే అనడం కొసమెరుపు. ఇది ఇలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాకు యూరోపియన్ వరల్డ్ అండగా ఉంది, మాకు యుద్ధం ఆపాల్సిన అవసరం లేదు, మేము యుద్ధంలో రష్యాకు అతి చేరువలో ఉన్నాము అంటున్నారు. ట్రంప్ ని అబద్ధంలో జీవిస్తున్నారని జెలెన్స్కీ అన్నారు. ఈ పరిణామాలతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ జెలెన్స్కీని ఒక కమేడియన్ గా గెలవని యుద్ధానికి యుఎస్ చేత 350 బిలియన్లు ఖర్చు పెట్టించాలని, ఈ యుద్ధాన్ని జెలెన్స్కీ లాంటి కమేడియన్ హ్యాండిల్ చేయలేడని, ట్రంప్ లేకపోతే యుద్ధం సమాప్తి అవదని చెప్పడం ఇదో మెరుపు. అనవసరంగా 200 బిలియన్లు యూరప్ చేత ఖర్చు పెట్టించారు ఈ జెలెన్స్కీ ఓ డిక్టేటర్ లా ప్రవర్తిస్తూ యుద్ధాన్ని వేగంగా ముగించకుండా దాటవేస్తున్నాడు. మేము పంపిన డబ్బును కూడా జెలెన్స్కీ మిస్ యూజ్ చేస్తున్నారు. బైడెన్ గాని, యూరోపియన్ వరల్డ్ గాని, యూరోపియన్ యూనియన్ కూడా ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతిని నెలకొల్పడంలో విఫలమైంది అని ట్రంప్ అన్నారు. అంతేకాకుండా పెద్ద మాట అనేసారు ఇంకోటి, జెలెన్స్కీని ప్రాబబులీ వాంట్ టు కీప్ ద గ్రేవీ ట్రైన్ గోయింగ్ ఆన్. అంటే జెలెన్స్కీ చాలా తక్కువ ప్రయత్నంతో చాలా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని జెలెన్స్కీ చూస్తున్నారు అని అంటున్నారు ట్రంప్ గారు. ఈ యుద్ధం వల్ల డబ్బు సంపాదించాలని జెలెన్స్కీ భావిస్తున్నాడని డైరెక్ట్ గానే చెప్పేశారు ట్రంప్ గారు. అంతేకాదు ఐ లవ్ యుక్రెయిన్, కానీ జెలెన్స్కీ ఒక భయంకరమైన పని చేసి తన దేశాన్ని ముక్కలు చేసుకుని లక్షల మందిని అనవసరంగా చనిపోయేలా చేశాడు ఈ జెలెన్స్కీ అని ట్రంప్ గారు చెప్పారు. రష్యా, అమెరికా, సౌదీ అరేబియాలో చర్చల్లో భాగంగా యుయు పాల్గొనవలసిన అవసరం ఉందని యుయు భావిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులు పరిష్కరించాలన్నా ఏదైనా యూరోపియన్ యూనియన్ కంట్రీస్ లేకుండా జరగడం యుయు నేతలకి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తోంది. ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికా తన పొత్తులను వేగంగా మార్చడం అంటే యూరోపియన్ యూనియన్ దృష్టిలో రష్యాతో ఫ్రెండ్షిప్ చేయాలనే ట్రంప్ ఆలోచన పునఃపరిశీలించాలి అని కోరుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ బుధవారం జరిగిన యూరోపియన్ మిత్ర దేశాల రెండో అత్యవసర సమావేశాల్లో చెప్పారు. అంతేకాదు మిస్టర్ మ్యాక్రాన్ మాట్లాడుతూ ఐరోపా దాని భద్రతా పాత్ర నుండి యుఎస్ వేగంగా తప్పుకుంటోంది, వెనకకు తగ్గుతోంది. దీనివల్ల మాకు యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఏమంటున్నాయంటే చాలా మందిని ఇది భయపెడుతోంది, ఆశ్చర్యపెడుతోంది అని యూరోపియన్ కంట్రీస్ నేతలు వాపుతున్నారు. ఇప్పుడు అందరూ యూరోపియన్ యూనియన్ అంతా మేల్కోవాలి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ మెంబర్ గా ఉన్న మాజీ లదుమేనియా రక్షణ మంత్రిగా రాపా జుక్నెలిసిన్ దశాబ్దాలుగా ఐరోపా భద్రతకు ఒకప్పుడు నమ్మకమైన స్తంభమైన ఐరోపా భద్రత ఒకప్పుడు యుఎస్. అలాంటి యుఎస్ విధానాల్లో ఆకస్మిక మార్పులు అర్థం చేసుకోవడం చాలా కష్టం అని అంటున్నారు. యూరో అట్లాంటిక్ కనెక్షన్ మునుపటిలా ఉండదని యూరోపియన్ నేతలుకి అర్థమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ యూనియన్ భద్రత ప్రాథమికంగా యుఎస్ఏ మాత్రమే హామీ ఇచ్చే దశలో ఉండేది. ఇప్పుడు ఆ దశ ముగిసిందని అనుకుంటున్నారు. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఫ్రాన్స్, రొమానియా, లక్సెంబర్గ్, ఐర్లాండ్, ఐస్లాండ్, పోర్చుగల్, ఫిన్లాండ్, నార్వే, చెక్ రిపబ్లిక్, ఈస్టోనియా, గ్రీస్, స్విట్జర్లాండ్, బెల్జియం మన అస్తిత్వం ముప్పులో ఉంది అని భావిస్తున్నారు. ఐరోపా చేయవలసింది మారలేదు. అదే యూరోపియన్ కంట్రీస్ పుతిన్ మరియు ట్రంప్లతో సమానంగా తన సొంత మిలిటరీని తయారు చేసుకోవాలని యుయు భావిస్తోంది. వ్యూహాత్మకంగా స్వయం ప్రతిపత్తి సాధించాలని, అలాగే యూరోపియన్ యూనియన్ రక్షణ మరియు ఆర్థిక మరియు పారిశ్రామిక స్వాతంత్రం కోసం పనిచేయకపోతే యూరప్ కనుమరుగయ్యే దశలో ఉంది అని యూరోపియన్ యూనియన్ నేతలు చర్చించుకుంటున్నారు. జర్మనీ కూడా యుఎస్ మీద ఎక్కువగా ఆధారపడుతోంది. ఫిబ్రవరి 22లో జర్మనీ ఇంధన సరఫరాకు రష్యా షాక్ ఇచ్చింది. 2024లో ఆటోమొబైల్ రంగానికి చైనా షాక్ ఇచ్చింది జర్మనీకి. తర్వాత ఇప్పుడు 2025లో అమెరికా మీద వ్యూహాత్మకంగా ఆధారపడడం వల్ల రెసిప్రోకల్ టారిఫ్ పేరుతో జర్మనీకి అమెరికా షాక్ ఇచ్చింది. సో ప్రపంచంలో యుఎస్
యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోపియన్ యూనియన్ ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేవారు. అలాంటిది మొన్న రష్యాతో జరిగిన చర్చలు వల్ల ఒక ఇబ్బందిగా మారింది. అంతేకాదు ఈ మధ్యన 3వ ప్రపంచ యుద్ధం వల్ల ఎవరికీ ప్రాఫిట్ లేదు, అది ఎంతో దూరంలో లేదు. జో బైడెన్ గాని కంటిన్యూ అయ్యి ఉంటే ఇప్పటికే లేకపోతే ఇంకొక సంవత్సరంలోనూ వరల్డ్ వార్ 3 వచ్చేసి ఉండేది అని ట్రంప్ గారు చెప్పడం మరో కొసమెరుపు. ఇవ్వండి ఈ వారం జరిగిన గ్లోబల్ డెవలప్మెంట్స్. మీకు ఈ కంటెంట్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.